అండి నేను ఇవాళ చెక్కలు చేస్తున్నాను. చెక్కలు ఎలా చేస్తానో నా స్టైల్లో నేను చూపిస్తానండి. పెసరపప్పు అండి, ఒక 50 గ్రాములు తీసుకున్నా, కొన్ని నువ్వులు, అల్లం, పచ్చిమిరపకాయలు, పిండి అండి, బియ్యం పిండి. ఇప్పుడు పెసరపప్పు కడిగి స్టవ్ మీద పెట్టుకుందామండి. దీంట్లో కొంచెం ఎక్కువ వాటర్ పోసి ఉడకబెట్టుకుందామండి. ఇది ఉడకబెట్టిన వాటరే బియ్యం పిండిలో పోద్దాం. పెసరపప్పు ఉడకబెట్టుకోవడానికి పెట్టుకున్నానండి. కొంచెం ఉడికితే సరిపోయిద్దండి. ఆ వేడి వాటర్ కూడా పిండిలో వేసుకోవాలి. పెసరపప్పు ఉడికే లోపు అండి ఈ మిక్సీ పట్టేసుకున్నాం. అల్లం, పచ్చిమిరపకాయలు, ఇదే కారం అండి. ఇంకా కారం వేసుకోము మేము. పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టే వేస్తాను. ఎక్కువ వేసుకోవచ్చు, కావాల్సిన వాళ్ళు కావాల్సినట్టుగా. కారం ఎక్కువ తింటారనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి. మసాలా చెక్కలాగా బాగుంటాయి. కానీ నేను కరివేపాకు వేయట్లేదు. కరివేపాకు వేసి మసాలా వేసి ఇంకోసారి ఆ వీడియో పెడతానండి. అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ అండి, ఇది మెత్తగా పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వేసేసుకుందాం దీంట్లోకి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందామండి. పిండికి సరిపడా వేసేసుకున్నాం ఉప్పు. నువ్వులు కూడా వేసుకుంటున్నానండి. నువ్వులు పచ్చి వేసుకుంటున్నాను, ఎందుకంటే నూనెలో ఫ్రై అవుతాయి కదా, అందుకని. ఒక పక్క పెసరపప్పు ఉడుకుతుంది కదా, ఉడికాక అది కూడా వేసుకున్నాం. ఈ పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ అంతా పిండిలో కలిసేలా కలుపుకుందామండి. నువ్వులు కూడా వేసాం కదా, ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. పెసరపప్పు ఇలా ఉడికిందండి, మరీ ఉడకక్కర్లేదు. ఒక్క ఉడుకు ఉడికితే సరిపోయిద్దండి. మళ్ళీ నూనెలో ఫ్రై అవుతాయి కదా, అందుకని. ఇప్పుడు పెసరపప్పు ఉడకబెట్టిన వాటర్ కూడా దీంట్లో కొంచెం పోసుకుందామండి. ఈ వేడికి పిండి ఉడికిపోవాలని బాగా కలుపుకోవాలి. కొంచెం డాల్డా కూడా వేసుకుంటున్నానండి. చెక్క చాలా సాఫ్ట్గా వచ్చేసిద్దండి. డాల్డా వేసుకోవడం వల్ల స్మూత్నెస్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందాక కొన్ని వాటర్ పోసేసుకున్నాక ఇప్పుడు మిగతా వాటర్ కూడా పోసేసుకున్నాం. ఈ డాల్డా మీద వేసేసుకుంటే కరిగిపోయింది కదా వేడికి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్నాం. ఈ నీళ్ళు సరిపోవండి, ఇంకా పోసుకోవాలి. నేను వేడి నీళ్ళు ఎందుకు పోసుకున్నానంటే పిండి ఉడికిద్దండి, చెక్క కూడా బోలుగా వస్తుంది. గట్టిగా కాకుండా బోలుగా ఉంటాయండి చెక్కలు, అందుకని. ఇప్పుడు చేత్తో కలుపుతా. వాటర్ అంతా వేడిగా ఉంటాయని గంటేసాను. ఇప్పుడు చేత్తో కలుపుకుందాం. చల్లటి వాటర్ కూడా పోసుకుంటున్నానండి. వాటర్ చూసుకుంటా పోసుకోవాలండి, లేదా జావలాగా అయిపోయిద్ది పిండి ఇలా కలుపుకున్నానండి. ఇప్పుడు దీని మీద ఒక తడిగుడ్డ వేసి ఉంచుకున్నాం. చెక్కలు చేసుకునే లోపు తడిగుడ్డ వేసి ఉంచుకున్నాం, ఎందుకంటే పిండి ఎండకూడదండి, అందుకని తడిగుడ్డ వేసుకుంటాం. ఇలా క్లాత్ వేసి పెట్టుకోవాలండి. ఈలోపు ఉండలు కూడా చేసుకున్నాం కొన్ని. ఫస్ట్ ఉండలు చేసుకున్నాక నూనె వేడికి పెట్టుకున్నాం. ఈ సైజులో ఉండలు చేస్తున్నానండి. అంటే పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చు, చిన్నగా ఉంటే కొంచెం సింపుల్గా తినడానికి కూడా నైస్గా ఉంటాయండి. చిన్న సైజు అయితే, మా చిన్నమ్మాయి అయితే పెద్ద చెక్కలు చేశాను అనుకోండి, ఒకవేళ సగం తిని సగం ఎక్కడైనా ఇసిరేసిద్ది, అందుకని నేను చిన్న సైజు చేస్తున్నాను. ఫ్రై పెట్టేసుకున్నానండి. నూనె పోసుకుంటున్నాం. ఇలా నూనె కవర్లో వేసేసుకుంటున్నానండి పూరి ప్రెస్లో. ఇదైతే తేలిగ్గా చెక్కలు చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక లుండ పెట్టేసుకొని, మరీ ప్రెస్ చేయకూడదండి, కొంచెం. చూసారుగా ఇలా చేసుకోవాలన్నీ చెక్కలు. చూసారుగా ఇలా చేసుకోవాలి.
ఇలా ఒక రౌండ్ చేసుకున్నానండి. ఇలాగ 2 పేపర్లు తీసుకొని చేసుకుంటా ఉంటే ఆయిల్ వేడవుతుంది కదా, ఇప్పుడు వేసేసుకోవచ్చు తేలిగ్గా. నూనె వేడైంది కదా, పిండిలో వేసేసుకోండి. అలా ఒక్కొక్కటి చిన్నగా వేసుకోవాలండి. ఒకటే సైజులో వచ్చింది. మనం వేడి నీళ్ళు కూడా పోసుకున్నాం కదా, కొంచెం తొందరగానే ఉడుకుతాయి. నేను కొంచెం గోల్డ్ కలర్ రాగానే తీసేస్తానండి, నాకు మరీ నల్లగా అవ్వడం ఇష్టం లేదు. ఇప్పుడు కట్టుకున్నామండి. ఇవి విడివిడిగా అయిపోతాయి. ఇలా ఫ్రై అయిందండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూసారా, నూనె సౌండ్ కూడా ఆగిపోయింది, ప్లెయిన్గా అయిపోయింది నూనె. మనం వేసినప్పుడు ఉడికింది కదా, నేను ఈ కలర్లో తీసుకుంటానండి. కొంచెం చల్లారాక ఇంకొక కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు తీసేసుకున్నానండి. ఈ కలర్ వచ్చింది కదా, ఇంకా చల్లారాక ఇంకొక కలర్ వస్తుంది. ఇంకొక వాయి వేసుకుందాం. ఈ కలర్లో తీసుకున్నానండి. ఈ కలర్లో తీసుకుంటే ఈ కలర్ అవుతుంది. చూసారా, పెసరపప్పు నువ్వులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి, చల్లారాక కనిపిస్తాయండి. చూసారా అంత క్రిస్పీగా కూడా ఉందో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.